ముందుగా ప్రసన్న కుమార్ గారు మాట్లాడతారు. అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ధీరా చదలవాడ శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే మొన్న కరోనాలో కోట్లాది రూపాయలు డొనేషన్గా ఇచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి క్రాఫ్ట్లో 24 క్రాఫ్ట్స్కి డబ్బులు ఇవ్వటం, డైలీ కౌన్సిల్ నుంచి ఎవ్రీడే క్యాషు, శానిటైజరు, మాస్కు అవన్నీ పంచడం జరిగింది. ఇవే కాకుండా 2 రాష్ట్రాల్లో ఉన్న పేస్టింగ్ బాయ్స్ నుంచి, రిప్రజెంటేటివ్స్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అకౌంట్లకు క్యాష్ పంపించారు. ఆయన సొంత డబ్బులు, ఆయన ఎవరి దగ్గర డొనేషన్లు కలెక్ట్ చేసింది కాదు, ఆయన ఓన్ మనీతో చేశారు. అదే కాకుండా ఒకసారి ఇప్పుడు రావికొండరావు గారు కొంచెం నేను ఇబ్బందిగా ఉన్నానండి, కొంచెం హెల్ప్ చేయండి అని అంటే, సరే ఇమ్మీడియట్ తీసుకెళ్ళి పలానా చెక్ ఇచ్చేయండి అని చెప్పారు. చెక్ ఇచ్చేయమని చెప్పి, ఇది మనం డొనేషన్ ఇస్తున్నామని చెప్పకండి, మీరు ఆయనకి ఫ్రూట్స్, శాలువా తీసుకెళ్ళి ఆయనకి సన్మానం చేసి గురు దక్షిణగా మనం ఇస్తున్నామని చెప్పండి అని చెప్పారు. అంటే డబ్బులు ఉండాళ్ళందరూ డొనేషన్లు ఇవ్వటం కాకుండా ఒక గురి దక్షిణగా ఇవ్వమని చెప్పిన డొనేషన్ ఇస్తూ కూడా ఒక వినమ్రంగా ఉన్న ఒక వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు. ఇవాళ కూడా ఒక డిస్ట్రిబ్యూటరు ఒక ప్రొడక్షన్లో చూసిన ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా ఎంత ఇవ్వమంటావు అనగానే ఓ 50 ఇస్తే బాగుంటుంది అంటే సెకండ్లో గవబా 50 తీసి గవబా ఇచ్చారు. ఇప్పుడు నా జేబులో ఉంది 50,000 రూపీస్. అంటే అంకె చెబితే అంకె ఎంత, మళ్ళీ అది ఎందుకు ఏమిటి కూడా కాదు. తర్వాత మాకు పాయిజన్ సినిమాలో సామ్రాట్ గారు యాక్ట్ చేశారు. ఆ పాయిజన్ ప్రొడ్యూసర్ రమేష్ గారు కరోనాలో ఇదైతే సరే తను కూడా ఇది ఇబ్బందులు ఉన్నా అంటే ఎంత ఇవ్వమంటారు అంటే అజయ్ గారు ఉండి ఒక 30,000 ఇస్తే బాగుంటుందండి. నేనన్నా 30,000 కాదులే సార్, ఆల్ 3 ఇవ్వండి సార్, 33,333 ఇవ్వండి. మీకు ఏమైనా ఆల్ 5 ఇస్తే ఏమైనా ఇబ్బందా అన్నారు. భలేవాళ్ళు సార్, మీరు ఇవ్వదలుచుకుంటే ఇస్తాను, మాకు ఇబ్బంది ఏమని సార్ అంటే 55,555 రూపాయలు ఆ రోజున పాయిజన్ రమేష్కి ఇచ్చారు. సో అట్టా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అసలు ఎత్తుక్కుంటా వెళ్ళి మరి దానం చేసే, అంటే కర్ణుడు కూడా ఏమన్నా అడిగితే చేస్తాడేమో, ఈయన అడగకుండానే దానం చేసే గొప్ప మహాత్ముడు. అట్లాంటి మహాత్ముడికి ప్లస్ ఇంకోటి ఏంటి, ఏదన్నా ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉందా ఆయన వుడ్ కటింగ్ వచ్చిందనంటే వెళ్ళిపోయి ఆ వుడ్ కటింగ్లో ఆ వుడ్ మీద పడతా ఉంటే ఆ ఆనందం, ఆ కష్టం, అసలు దాని నుంచి నా బ్రెడ్ అండ్ బటర్ అని ఫీల్ అయ్యే అంత కష్టపడే ఒక వ్యక్తికి పుట్టిన బిడ్డ లక్ష్మణ్. ఆయన కూడా ఇవాళ ఆయన దానికి చాలా, ఇందాక అందరూ చెప్తున్నారు ఎంతో రిచ్గా హ్యాపీగా బ్రహ్మాండంగా బతకచ్చు అని. కాదు, ఆయనకి ప్యాషన్ సినిమా చేస్తూ ఉండి సినిమాలో ఇంతమంది టెక్నీషియన్స్కి, ఇంతమంది ఆర్టిస్టులకి, ఇంతమంది టాలెంట్స్కి కూడా పనికొచ్చేటట్టుగా మనం ఉండాలి అని చెప్పి కష్టపడి రాత్రులు పగళ్ళు. ఒక రోజున ఎప్పుడు మేము నైట్ 1:32కి రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే ఆ టైంలో కూడా కష్టపడుతున్నారు. అంత కష్టంలో, ఆ కష్టంలోనే ఫలితం ఉంటుందని చెప్పి చేస్తూ దానికి ఇది చేస్తూ, ఈవెన్ బెచ్చగాడు సినిమా కూడా చదలవాడ శ్రీనివాసరావు అయినా కూడా ఆ సినిమా తీసుకొచ్చింది, మాట్లాడింది, మొత్తం చేసింది, ఆ సినిమాలో ఉన్న ఫీల్ని ఐడెంటిఫై చేసింది లక్ష్మణ్ గారే. ప్లస్ దాని ప్రమోషను, దానికి ఇది చేసింది మొత్తం. ఆ సినిమాకి ఒక్క ఆంధ్రజ్యోతి ఫుల్ పేజీలకి 1,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అంత గొప్ప సినిమా. తర్వాత మేము ఇప్పుడు మెడ్రాస్ వెళ్ళాం. మెడ్రాస్ వెళ్తే సింబు వాళ్ళ ఫాదర్ టి రాజేంద్ర ఉండి, சார் அந்த பிச்சைக்காரன் ப்ரொடியூசர் யார் சார், அந்த ப்ரொடியூசர் இருந்துட்டுன்னா நானும் நான் பையன் எங்கேயோ போனோம் சார், அவர் வேணும் சார், என்ன సార్ ఫుల్ పేపరా విలంబరం కొడుతురాంగ సార్, ಅವರು సార్ எனக்கு వేణు అని చెప్పి ఆయన ఒక తమిళియన్లో కూడా ఆయన ఈ పేపర్ చూసుకుంటా, ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటా నాకు ఆ ప్రొడ్యూసర్ కావాలి అని చెప్పి ఆయన చెప్పారు అని అంటే అంత రేంజ్లో ఉండే ఒక తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ఇవాళ ఇంతమంది వచ్చి చేసి ఆయన టెక్నీషియన్స్గా కానీ మ్యూజిక్ కూడా చూసాం, చాలా బ్రహ్మాండంగా ఉంది. విన్నాం అధరం మధురం అని చెప్పి సాయి కార్తిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, కెమెరామెన్ ఆయన బ్రహ్మాండంగా ఇచ్చారు, ఈవెన్ ఫైట్ మాస్టర్ ఇచ్చారు. సో అందరూ ఇంత ఎఫర్ట్ పెట్టుకుని ఇంత చేసి ఈ ధీరా సినిమా చేశారు. ఈ ధీరా సినిమా డెఫినెట్గా కష్టపడినోడికి గ్యారంటీ ఫలితం ఉంటుంది, ఆ ఫలితం సాధిస్తుంది. వీళ్ళ కష్టపడతాం ప్లస్ వీళ్ళ దాన గుణం వీటిలన్నింటినీ చూసి వీళ్ళ దానం చేసిన 10 రూపాయలకి 100 రెట్లు పైన భగవంతుడు, ప్రకృతి, పంచభూతాలు ఇస్తాయి. ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక రిలీజ్ డేటు February 2 అద్భుతమైన డేటు.
ఎన్టీ రామారావు తారక రామ ఫిల్మ్ యూనిట్ మీద డ్రైవర్ రాముడు అనే సినిమాని రిలీజ్ చేసి సూపర్ హిట్ సినిమా అది వాళ్ళ స్టూడియో పతాకం మీద చేసి దానిలో వచ్చిన లాభం డబ్బులతో దాంట్లో యాక్చువల్గా నలుగురు కోడళ్ళనే ప్రొడ్యూసర్లుగా చేసి ఆ నలుగురు కోడళ్ళకి దాని మీద వచ్చిన డబ్బులతో మాసప్ ట్యాంకులో ఒక మామగారు కోడళ్ళ పేరు మీద ఇల్లు కొనివ్వటం జరిగింది. అంత చరిత్ర ఉంది ఆ ఫిబ్రవరి 2కి ఆ డ్రైవర్ రాముడికి. సో అలాంటి డేట్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా వాటిలన్నింటినీ మించి అద్భుతమైన హిట్ అయ్యి దీంట్లో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఆ పాత స్టార్ల కంటే పెద్ద స్టార్లుగా ఆ స్టార్ టెక్నీషియన్స్ కంటే పెద్ద టెక్నీషియన్స్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడున్న ఇంతమంది వచ్చింది నాలుకతో మాట్లాడటానికి కాదు, పెదవులతో మాట్లాడటానికి కాదు, ఆయన చేసిన దానగుణానికి హార్ట్తో మాట్లాడటానికి వచ్చాం. డెఫినెట్గా అందరు ఆశీస్సులు ఫలించి ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, ప్లస్ మా వైవిఎస్ చౌదరి ఊరికినే రాడు, ఎవరికీ రాడు, కేవలం చదలవాడ శ్రీనివాసరావు ఆయన దానగుణం చూసి వచ్చాడు. లేకపోతే అసలు మావాడు ఎవరికన్నా చిక్కుతాడో దొరకడో తెలియదు, కానీ ఆ చిక్కల్లో దొరకడం కూడా దొరకడం అట్టంటోడు. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.